నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం. 48 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ. ఆప్ కంచుకోటలను బద్దలు కొట్టిన బీజేపీ. కేజ్రీవాల్ సహా అగ్రనేతల ఘోర పరాజయం. అభివృద్ధి సుపరిపాలనే ఢిల్లీలో గెలిపించాయన్న ప్రధాని. ప్రజల జీవిత ప్రమాణాలు మరింత పెంచుతామని హామీ. ఢిల్లీ ప్రజల తీర్పును శిరసావహిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటన. ఓడినా ప్రజల కష్టసుఖాల్లో తోడుంటానని వ్యాఖ్య. జగన్ని ప్రజలు ఎమ్మెల్యేగానే గెలిపించారన్న సీఎం. ఇవ్వని ప్రతిపక్ష హోదాని ఎలా కోరుకుంటారని ప్రశ్న. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆకాంక్షలను గత పాలకులు పట్టించుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్తును కాటేశారని ధ్వజమెత్తారు. కొన్ని పార్టీలకు ఓటేయడం వల్ల విలువైన కాలాన్ని పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకొని కష్టాల నుంచి బయటపడ్డారని చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీ మద్యం మాఫియాను నడిచిందని చంద్రబాబు ఆరోపించారు. తాను ఎప్పుడూ సిద్ధాంతాల ఆధారంగానే రాజకీయాలు చేశారని సీఎం స్పష్టం చేశారు. శాంతి భద్రతలు నియంత్రణలో ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలో నేరాలు చేస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ఈరోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండి నమ్మకం. ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ. అలాంటి లీడర్షిప్ ని ఇప్పుడు ఢిల్లీ కూడా ప్రజలు మళ్లీ ఓట్లేసి గెలిపించారు. కొంతమంది సమిక్షేమం ఇస్తున్నామని బటన్ నొక్కడం, సమిక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని చెప్పి మాయమాటలు చెప్పడం, దెన్ కరప్షన్ చేయడం. దీంతో ప్రజలు రియలైజ్ చేయడానికి టైం పట్టచ్చు. 1 టర్మ్ పట్టచ్చు, 2 టర్మ్లు పట్టచ్చు. దెన్ ఎక్కడికక్కడికి ఈ పొలిటికల్ పొల్యూషన్ చేస్తా వస్తున్నారు. ఎవరైనా మాట్లాడితే ఎదురుదాడి చేయడం, వాళ్ళని అరెస్టులు చేయడం, లేకుంటే వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం, సోషల్ మీడియాలో అవమానం చేయడం, ఒక పొల్యూషన్, ఇష్టానుసారంగా మాట్లాడడం, గర్వంతో మాట్లాడడం, హంబుల్నెస్ లేకుండా పోవడం, ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది. కానీ పర్ఫార్మెన్స్ మాత్రం లేదు. దానికి 2 ఉదాహరణలు ఏపీ అండ్ ఢిల్లీ. సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. ఆ రోజు ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాట్ ఈస్ దట్ మోడల్? నేను బాగా చదువు చెప్పిస్తున్నా, హైయర్ ఎడ్యుకేషన్ ఉందా? లేదు. ఆ తర్వాత కాలేజీలు ఉన్నాయా? లేవు. తర్వాత ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. రెండోది మహిళా హాస్పిటల్స్, హెల్త్. ఇంటికి నేను మందులు పంపిస్తున్నా, ఓకే బానే ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందా? లేదు. ఇవన్నీ చేసిన తర్వాత నీళ్లు ఇచ్చే పరిస్థితులు లేరు. డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో ఎక్కడ చూసినా డస్ట్ బేరకపోయి గార్బేజ్, ఇట్ ఈస్ ఎ సిటీ ఆఫ్ గార్బేజ్ అయింది. మెయిన్ రోడ్లో ఎవరన్నా విఐపీస్ వస్తే, అంబాసిడర్స్ వస్తే, కంట్రీ హెడ్స్ వస్తే మెయిన్ రోడ్లో గార్బేజ్ ఉండే పరిస్థితికి వచ్చింది. టోటలీ పొల్యూషన్. ఏదైతే ఒక సీజన్లో ఢిల్లీలో పొల్యూషన్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్, మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏదైనా ఉందంటే ఢిల్లీ దానికి చిరునామా అనే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను మొన్న ఎన్నికల్లో చెప్పాను, ఇట్ ఈస్ ఎ టోటల్ ఫెయిల్యూర్ మోడల్. వెల్ఫేర్ అని చెప్పి నేను నీళ్లు ఊరికే ఇస్తున్నా, కరెంట్ ఊరికే ఇస్తున్నా, ఇవన్నీ చెప్పారు. కానీ భవిష్యత్తును అంధకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా మన రాష్ట్రంలో మీరు చూస్తే అక్కడ కొద్ది టైం తీసుకున్నారు. మన రాష్ట్రంలో 5 ఏళ్లలోనే బటన్ నొక్కే కార్యక్రమానికి విసుగొచ్చే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ అరాచకాలు అద్దులు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో జరిగిన లిక్కర్ ఈజ్ నథింగ్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. ఎవరైనా సరే లిక్కర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆ ఫ్యామిలీస్ కూడా బాగుపడవు. అంటే అది పాపిస్ట్ డబ్బులు. రెండోది, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి మీరు ఎంజాయ్ చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? రూలర్స్కి. సిస్టాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. డిస్టిలరీస్ లాగేసుకుని డిస్ట్రిబ్యూషన్ అంతా విళ్లే చేసి, సెకండ్స్ అమ్మి, ఆడ నుంచి ఎక్కడ చూసినా ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఋషికొండ దేవతలు అక్కడ మెడిటేషన్ చేసి అక్కడంతా నివసించిన ప్రదేశం మనం చెప్పుకుంటే,
ఆ ప్రదేశంలో పోయి ప్యాలెస్ కట్టుకోవాలని, ప్యాలెస్ కట్టి నేను బ్రహ్మాండమైన ప్యాలెస్లు కట్టానని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. అక్కడ కూడా ఢిల్లీలో శేష్ మహల్ ఇదే మరిగా పెద్ద లగ్జూరియస్ ప్యాలెస్ కట్టారు. అక్కడ ప్యాలెస్ లేకపోలేదు, ఇక్కడ ప్యాలెస్ లేకపోలేదు. దిస్ ఈజ్ వేర్ పబ్లిక్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఇక్కడ మాట్లాడితే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మేమేదో ఇచ్చాం, మీరు ఇవ్వలేదు అనే మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టి, లిక్కర్ని 25 ఏళ్ళు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి మళ్ళా మీరు అవన్నీ మాట్లాడుతుంటే ప్రజలకు గుర్తుండవనుకుంటే ఇది చాలా పొరపాటిది. అందుకే ఇక్కడ కూడా బటన్ నొక్కే కార్యక్రమం సక్సెస్ కాలేదు. ఢిల్లీలో కూడా ఏవైతే ఫెయిల్డ్ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ కూడా ప్రజలు ఆమోదయోగ్యం చెప్పలేదు. యాస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ టోటల్గా ఆవిరైపోయినాయి. కోరుకున్నారు మాకు సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి అని కోరుకున్నారు. ఓటేసిన పాపానికి వీళ్ళు కాటేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళ భవిష్యత్తునే కాటేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దాంతో ఏమైంది? ఈరోజు వీళ్ళందరి భవిష్యత్తు చూస్తే వాల్యూ ఆఫ్ టైం నిన్న రాదు, 1 సంవత్సరం టైం పోయి నాకు రాదు. విలువైన కాలాన్ని పోగొట్టుకున్నాం. దాన్ని రికవర్ చేయాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. విధ్వంసం చేయడం చాలా సులభం, దాన్ని నిర్మాణాత్మకంగా పనిచేయడం చాలా కష్టం. ఒకసారి ఇదైపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా సమయం పడుతుంది. వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి విష ప్రచారాలు అంటారా, లేకుంటే పొలిటికల్ పొల్యూషన్ అంటారా, ఏదన్నా కానీ ఇది చాలా డేంజర్ ఫర్ ది నేషన్. సమాజానికే పెద్ద ప్రమాదం. ఢిల్లీది ఒక ఆదర్శంగా తీసుకోవాలి. 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా ఈ సందర్భంలో మోర్ అప్రోప్రియేట్. ఎప్పుడు ఎలక్షన్స్ మీద కాకుండా ఎప్పుడు అభివృద్ధి పైన, సంక్షేమం పైన, ఎంపవర్మెంట్ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది, ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్. ఢిల్లీలో దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. 10 ఏళ్ల ఆప్ ఆధిపత్యానికి తెరదించుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 4వసారి అధికారం చేపట్టాలనుకున్న కేజ్రీవాల్ కలలను కల్లలు చేసింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 47 స్థానాల్లో, ఆప్ 21 చోట్ల గెలుపొందాయి. చెరో ఒక స్థానంలో ఆధిక్యంలో సాగుతున్నాయి. అటు కాంగ్రెస్ వరుసగా 3వసారి ఖాతా తెరవలేకపోయింది. ఢిల్లీలో ఎట్టకేలకు అధికారం మారింది. కమలం పువ్వు దెబ్బకు ఢిల్లీలో చీపురు తుడిచిపెట్టుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో వికసించిన కమలం దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగరవేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అధికార ఆప్ 21 సీట్లను సొంతం చేసుకుని ఓటమిని చవిచూసింది. అటు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు 0కే పరిమితమైంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ మధ్య ఆ పార్టీ పూర్తిగా నలిగిపోయింది. తాజా ఫలితాల్లో ఆప్నకు చెందిన పలువురు అగ్రనేతలు పరాజయం పాలయ్యారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి చెందారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి పర్వేజ్ సాహిబ్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. 4089 ఓట్ల తేడాతో కేజ్రీవాల్పై పర్వేజ్ విజయం సాధించారు. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే ఈ పర్వేజ్ వర్మ. ఆప్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా జంగ్పూర్లో ఓటమిని చవిచూశారు. బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో 675 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. షాకూర్ బస్తీలో మరో ఆప్ నేత సత్యేందర్ జైన్ బీజేపీ అభ్యర్థి కర్నైల్ సింగ్ చేతిలో 20,998 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. గ్రేటర్ కైలాష్ నుంచి బరిలోకి దిగిన ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ బీజేపీ అభ్యర్థిపై 3,188 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయితే ఢిల్లీ సీఎం అతిషి మాత్రం విజయం సాధించారు. కల్కాజీ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె 3,521 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై గెలుపొందారు. బాబర్పూర్ నుంచి మరో ఆప్ నేత గోపాల్ రాయ్ విజయం సాధించారు.
గాంధీనగర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి అరవిందర్ సింగ్ లవ్లీ విజయం సాధించారు. ఢిల్లీలో అభివృద్ధి సుపరిపాలనే గెలిచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ ప్రజలు అందించిన అపారమైన ఆశీస్సులు, ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన ఢిల్లీ సోదరీమణులకు తల వంచి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ సమగ్రాభివృద్ధి చేయడానికి, ప్రజల జీవిత ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము ఏ అవకాశాన్ని వదులుకోబోమని హామీ ఇస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ఢిల్లీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ భారీ విజయం కోసం పగలు రాత్రి కృషి చేసిన పార్టీ కార్యకర్తలందరినీ అభినందిస్తున్నట్లు మోదీ రాసుకొచ్చారు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు సేవ చేయడానికి మరింత బలంగా, అంకితభావంతో ముందుకు సాగుతామని మోదీ వివరించారు. ఢిల్లీలో అబద్దాల పాలన ముగిసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అబద్దాలు, మోసం, అవినీతి, శీష్ మహల్లను నాశనం చేయడం ద్వారా ఢిల్లీని ప్రజలు ఆర్డర్రహితంగా మార్చారని వ్యాఖ్యానించారు. పదే పదే తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించలేరని ఢిల్లీ వాసులు నిరూపించారని అమిత్ షా వివరించారు. యమునా నది కాలుష్యం, అపరిశుభ్ర తాగునీరు, దెబ్బతిన్న రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, నిత్యం తెరిచే ఉంచే మద్యం షాపులపై ఢిల్లీ ప్రజలు తమ ఓటుతో స్పందించారని షా ఎక్స్లో పోస్ట్ చేశారు. మహిళల పట్ల గౌరవానికి, అనధికార కాలనీ నిర్వాసితుల ఆత్మగౌరవానికి, స్వయం ఉపాధిలో అపారమైన అవకాశాలకు ఢిల్లీ మోదీ నాయకత్వంలో ఆదర్శవంతమైన రాజధానిగా మారుతుందని అమిత్ షా పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. ప్రజలిచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. ఫలితాల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. ఢిల్లీ ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామని వివరించారు. బీజేపీ ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు మాజీ సీఎం తెలిపారు. 10 ఏళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని, ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం తీవ్రంగా కృషి చేశామని వెల్లడించారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓడినా ప్రజల్లోనే ఉంటానని, వారి కష్టసుఖాల్లో తోడుంటానని వ్యాఖ్యానించారు. आज दिल्ली के चुनाव के नतीजे आए हैं। जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं। मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी ज़िंदगी में, और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे, बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो ज़रूरत होगी, क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके। ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి సింగ్ అన్నారు. ఢిల్లీలో ఓటమి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ అన్న అతిషి బీజేపీ నిరంకుశత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆప్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. सबसे पहले तो मैं कालकाजी विधानसभा की जनता का धन्यवाद करना चाहती हूँ, जो उन्होंने मुझ पे भरोसा दिखाया। मैं अपनी पूरी टीम का धन्यवाद करना चाहती हूँ, जिन्होंने बाहुबल, गुंडागर्दी, मार पिटाई का सामना भी करते हुए जमीनी स्तर पे मेहनत करी और जनता तक पहुँचे। बाकी दिल्ली की जनता का जनादेश है, हमें जनादेश स्वीकार है। ये मैं अपनी सीट जीती हूँ, लेकिन ये जीत का समय नहीं है, ये जंग का समय ही है। भारतीय जनता पार्टी के खिलाफ, उनकी तानाशाही और उनकी गुंडागर्दी के खिलाफ। आम आदमी पार्टी हमेशा गलत के खिलाफ लड़ती आई है और हमेशा गलत के खिलाफ लड़ती रहेगी।
ये ज़रूर एक सेटबैक है, लेकिन आम आदमी पार्टी का संघर्ष दिल्ली के लोगों के लिए, देश के लोगों के लिए कभी खत्म नहीं होगा। ఢిల్లీ ఎన్నికల విజయంతో ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం మరోసారి రుజువైందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోదీ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. మోదీ నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలు ఇచ్చాయని ప్రశంసించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఢిల్లీ ప్రజలదేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రజలంతా నిబద్ధతతో శ్రమించి బీజేపీని గెలిపించారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు సుపరిపాలన, మౌలిక వసతులు, కాలుష్యరహిత యమునా నదిని ఆశించారన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా బీజేపీపై విశ్వాసం ఉంచారన్నారు. అహోరాత్రులు శ్రమించి బీజేపీ గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించింది. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్పై బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాస్వాన్ 61,710 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయోధ్య జిల్లాలో ఉన్న మిల్కీపూర్ ఉప ఎన్నికను అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మిల్కీపూర్ నుంచి నెగ్గిన సమాజ్వాదీ నేత అవధేష్ ప్రసాద్ 2024 లోక్సభ ఎన్నికలో ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నుంచి బరిలోకి దిగారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని కోల్పోవడంతో మిల్కీపూర్ ఉప ఎన్నికను బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మిల్కీపూర్లో నెగ్గి ఫైజాబాద్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య జిల్లాలో ఒక్క మిల్కీపూర్ నియోజకవర్గంలోనే బీజేపీ ఓడిపోవడం గమనార్హం. श्री नरेंद्र मोदी जी का स्वागत है। भारत माता की। मोदी 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 भारत माता की। भारतीय जनता पार्टी। श्री नरेंद्र मोदी जिंदाबाद। श्री नरेंद्र मोदी जिंदाबाद। श्री नरेंद्र मोदी जिंदाबाद। श्री नरेंद्र मोदी जिंदाबाद। प्रधानमंत्री जी अगले कुछ क्षणों में आपके समक्ष पहुंचने वाले हैं। आप सबसे मेरा निवेदन है, जितनी ताकत लगाकर आपने दिल्ली से आपदा की सरकार से मुक्ति ली है, उसी तरह पूरे जोश के साथ आदरणीय प्रधानमंत्री जी का स्वागत करना है। भारत माता की। मेरे साथ नारा लगाना है, श्री नरेंद्र मोदी जिंदाबाद। श्री नरेंद्र मोदी जिंदाबाद। श्री नरेंद्र मोदी जिंदाबाद। मोदी 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 जी को जय श्री राम। श्री मोदी जी को जय श्री राम। श्री नरेंद्र मोदी जिंदाबाद। श्री नरेंद्र मोदी जिंदाबाद। मोदी मोदी मोदी
मोदी मोदी मोदी मोदी मोदी मोदी मोदी मोदी मोदी। चलिए दोनों हाथ उठा के, जैसे पहले कहा था, पूरा हाथ उठाना है, मुट्ठी बांधनी है सबके। बहन जी हाथ उठाइए, मुट्ठी बांधिए, बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। दोस्तों, कुछ ही क्षणों में आदरणीय प्रधानमंत्री जी हमारे बीच होंगे। हमारे माननीय राष्ट्रीय अध्यक्ष जी, माननीय गृह मंत्री जी आपको लेकर हमारे बीच में आ गए हैं। जोरदार करकल ध्वनि से आप सबने उनका अभिनंदन करना है। बदल दिया है दिल्ली दिल से, बदल दिया है दिल्ली दिल से, बदल दिया है दिल्ली दिल से। दिल्ली को खुशहाल करेंगे, दिल्ली को खुशहाल करेंगे। बदल दिया है दिल्ली दिल से, बदल दिया है दिल्ली दिल से। दिल्ली को खुशहाल करेंगे, मोदी की गारंटी है, दिल्ली को खुशहाल करेंगे। मोदी की गारंटी है। दोस्तों, आपके बीच में आ रहे हैं विश्व के सबसे लोकप्रिय नेता, हमारे आदरणीय प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी। जोरदार तालियों से अभिनंदन कीजिए, जोरदार तालियों से अभिनंदन कीजिए। मोदी 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 जी को जय श्री राम, मोदी जी को जय श्री राम, जय श्री राम, जय श्री राम, मोदी जी को जय श्री राम, जय श्री राम, जय श्री राम, मोदी जी को जय श्री राम, जय श्री राम, जय श्री राम, मोदी जी को जय श्री राम। जय श्री राम, जय श्री राम। स्वागत है भाई, स्वागत है, मोदी जी का स्वागत है, स्वागत है भाई, स्वागत है, मोदी जी का स्वागत है, स्वागत है भाई, स्वागत है, मोदी जी का स्वागत है, स्वागत है भाई, स्वागत है। मोदी जी का स्वागत है। बदल दिया है दिल्ली दिल से, बदल दिया है दिल्ली दिल से। मोदी की गारंटी है, दिल्ली को खुशहाल करेंगे, मोदी की गारंटी है। दिल्ली को खुशहाल करेंगे। मोदी 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 मोदी। बोले भारत माता की, भारत माता की, भारत माता की। भारतीय जनता पार्टी, जिंदाबाद, भारतीय जनता पार्टी, जिंदाबाद, श्री नरेंद्र मोदी, जिंदाबाद, श्री नरेंद्र मोदी, जिंदाबाद, श्री नरेंद्र मोदी। जिंदाबाद। मंच पर उपस्थित आदरणीय प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी, मंच पर उपस्थित हमारे राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री जगत प्रकाश नड्डा जी, मंच पर उपस्थित हमारे केंद्रीय मंत्री आदरणीय श्री अमित शाह जी। मैं अब निवेदन कर रहा हूं माननीय राष्ट्रीय अध्यक्ष जी से कि माननीय प्रधानमंत्री जी का अभिनंदन करें। आदरणीय राष्ट्रीय अध्यक्ष जी, जोरदार तालियों से खड़े होकर स्वागत कीजिए माननीय प्रधानमंत्री जी का। अब मैं निवेदन कर रहा हूं हमारे दिल्ली के चुनाव प्रभारी और राष्ट्रीय उपाध्यक्ष आदरणीय वैजयंत जय पांडा जी, आदरणीय अलका जी और हमारे महामंत्री विष्णु मित्तल जी आए और प्रधानमंत्री जी का अभिनंदन करें।
अब मैं आमंत्रित कर रहा हूं आप सबके सातों सांसदों को कि वो आए और माननीय प्रधानमंत्री जी का अभिनंदन करें। जोरदार तालियों से आप स्वागत करें हमारे दिल्ली के सातों सांसद। जरा देखें ये लाइट कैसे बंद हो गई है। ठीक है, थैंक यू। जोरदार तालियों से आप अभिनंदन कीजिए माननीय प्रधानमंत्री जी का। बोलिए भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की। भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी। श्री नरेंद्र मोदी, श्री नरेंद्र मोदी।